హైదరాబాదులో ఒక కిరాతకుడు, ఒక తండ్రి 3 ఏళ్ల కొడుకును అతి దారుణంగా చంపేసి ఏదైతే మనం చూస్తానో ఈ మూసీ రివర్‌లో పడేయడం జరిగింది. తన కుమారుడు 3 ఏళ్ల కుమారుడు అనారోగ్య పాలవడంతో హాస్పిటల్‌లో చూపించలేక ఈ కుమారుడు నాకు అడ్డుగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఆ కొడుకుని పడుకున్న కొడుకుని ఒక దిండుతోటి గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో మూట కట్టుకొని వచ్చి ఏదైతే మనం విజువల్‌లో చూస్తామో ఈ మూసీ రివర్‌లో పడేయడం నాయాపూల్ బ్రిడ్జ్ ఏదైతే మనం హైకోర్టు ప్రాంగణంలో ఉన్న ఈ బ్రిడ్జ్ మూసీ రివర్ ఏదైతే పారుతా ఉందో ఈ ప్రాంతంలో తెచ్చి పడేయడం జరిగింది. సో ఆ అనారోగ్యంతో బాధపడుతున్న 3 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి అయితే అతి కిరాతకంగా చంపడం జరిగింది. సంచిలో మూట కట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ పడేయడం జరిగింది. సో బండ్లగూడ నూరినగర్కు చెందిన మహమ్మద్ అక్బర్ సుమారుగా అతని వయసు 30 సంవత్సరాలుగా తెలుస్తోంది. సనా బేగం దంపతులకు పెద్ద కుమారుడు 11 సంవత్సరాలు ఉండగా రెండో కుమారుడు అహ్మద్ అనాస్ 3 సంవత్సరాల కుర్రాడు. సో అక్బరు కూరగాయల వ్యాపారం చేస్తుండగా సనా బేగం నిలఫర్ కేఫ్లో కేర్ టేకర్గా పనిచేస్తుంది. చిన్న కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో దీనిపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. దీంతో కన్న బిడ్డను చంపాలనుకున్నాడు ఆ కసాయి తండ్రి. శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్ళాక తెల్లవారుజామున అనాస్ తలపై దిండుతో ఊపిరాడకుండా చేశాడు. సో సంచిలో మృతదేహాన్ని కుక్కి బైక్పై తీసుకెళ్లి నాయాపూల్ బ్రిడ్జ్ మీద నుంచి ఈ మూసీలో ఏదైతే మనం చూస్తా ఉన్నాం బ్రిడ్జ్లో ఈ మూసీలో పడేయడం జరిగింది.